టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పంచాంగం జూలై 16, 2024 సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:54 మొదలైతే సూర్యాస్తమం సాయంత్రం 6:50 వరకు. ఈరోజు తిథి దశమి, రాత్రి 8:28 వరకు ఈరోజు తిథి దశమిగా నడుస్తుంది. నక్షత్రం విశాఖ నక్షత్రం, రాత్రి 2:04 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 6:23 నుండి ఉదయం 8:03 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:29 నుండి ఉదయం 9:21 వరకు ఉంది. రాత్రి 11:15 నుండి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం నడుస్తుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు ఈరోజు రాహుకాలం ఉంది. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి తెల్లవారుజామున 5:06 వరకు ఈరోజు బ్రహ్మముహూర్తం నడుస్తుంది. ఈరోజు పంచాంగం సమాప్తం. సూర్యభక్తి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం గురోపదేశం అనే కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక గొప్ప అంశాన్ని తెచ్చుకుని మనకి మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు కస్తూరి పరిమళాలు అంటే కొత్త విషయాలతోటి భగవంతుడి యొక్క ఆత్మ, పరమాత్మ, భగవంతుడి యొక్క కీర్తి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే పరమాత్మ అనగా భగవంతుని రూపము. అంటే భగవంతుని యొక్క రూపాన్ని మనం పరమాత్మ అని పిలుచుకుంటూ ఉంటాం. పరమాత్మ నివాసము పరలోకము లేదా సూక్ష్మ లోకము. పరమాత్మ ఇప్పుడు కూడా ఎక్కడుంటాడండి? పరలోకంలో, లేదంటే ఒక చిన్న సూక్ష్మ లోకంలో ఉంటాడు. ప్రతి ఆత్మకు కూడా పరంధామాన్ని చేరాలనే తపన ఇహంలో మాత్రమే ఉంటుంది. పరమాత్మ అంటే జనన మరణ చక్రంలోనికి రానివారన్నమాట. పరమాత్మ అంటే ఏంటి? ఆయనకి జననము లేదు, ఆయనకి మరణము లేదు. అంటే జనన మరణాల చక్రాలలోనికి రాని పరిధిలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పరమాత్మ మాత్రమే. దేవుడు ఏ మాత్రం గర్భాన జన్మించింది. దేవుడికి అసలు మరణం అనేదే లేదు. స్థూల సూక్ష్మ శరీరాలు లేనివాడు మన పరమాత్మ. అంటే పరమాత్మకి ఆకలి దప్పికలు ఏది ఉండవు. పరమాత్మకి ఆకలి అంటూ, దప్పికంటూ, దాహం అంటూ ఏమీ ఉండవు. నిద్రావస్థ కూడా తెలియదు. ఆయన ఏ సమయంలో పడుకుంటాడో, ఏ సమయంలో జాగ్రత్తతో ఉంటాడో ఏది తెలియదు. అంటే సమస్త స్థితి లయలకు కారకుడు భగవంతుడు. సృష్టిలోని సకల జలచరాలు, సమస్త కర్మలకి తగిన ఫలితాలను తెలిసిన వాడు భగవంతుడు ఒక్కడే. కాబట్టి భగవంతుని మనం పరమాత్మ ఒక సూక్ష్మ గ్రంథంలాగా మనం చూస్తూ ఉండాలి. ఆత్మ పరమాత్మలో లీనం కావడం అనేది నిజం కాదు. ఆత్మ పరమాత్మలో లీనం కావడం అనేది ఎప్పుడు కూడా నిజం కాదు. ఆత్మ నిజ నివాసము పరలోకము. ఆత్మ యొక్క నిజ నివాసం ఏమైనా ఉంది అంటే అది పరలోకంలో మాత్రమే. దీనిని సూక్ష్మ లోకము అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మాత్రమే పరమాత్మ కూడా ఉంటాడు. అంటే ఇక్కడే పరమాత్మ ఉంటాడు అని మనం చెప్పచ్చు. ఆత్మను కర్మల నుండి విముక్తులను చేసి పవిత్రంగా మార్చి వారికి ఆనందము, సుఖము, శాంతి, జీవన ముక్తులను అందించేది కేవలం మనకి పరమాత్మ ఒక్కడే.
అసలు ఆత్మ అంటే ఏంటండి, దాని గురించి వివరణ ఏంటండి అని మనం తెలుసుకుంటే కనుక శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి ఆత్మ. మన శరీరాన్ని నడిపించే శక్తి దేనికైనా ఆత్మకు మాత్రమే ఉంది. అంటే ఆత్మ శాశ్వతం. ఆత్మ తాను చేసుకున్న కర్మానుసారంగా సుఖ దుఃఖములను అనుభవిస్తుంది అన్నమాట. మనం మంచి చేసుకుంటే మంచి సుఖాలు అనుభవిస్తాం, చెడు చేసుకుంటే చెడు సుఖాలను అనుభవిస్తూ ఉంటాం. అంటే ఆత్మకి రూపం కానీ మరణం కానీ లేనే లేదు. ఆత్మ ఏ శరీరంలో ఉంటే అదే దాని యొక్క రూపం. ఆత్మ ఏ శరీరంలో ఉంటే అదే ఆత్మ యొక్క రూపము చెప్పచ్చు. అంటే ఆత్మ శరీరం ద్వారానే కర్మలను అనుభవిస్తుంది. ఆత్మ పరమాత్మ ఆత్మ. అంటే ఈ ఆత్మ అనేది కేవలం తన చేసుకున్న కర్మనిష్టలకు అనుగుణంగా ఏదో ఒక శరీరంలోకి భగవంతుడు నింపుతాడు. ఆ చేసుకున్న శరీరం ద్వారానే కర్మలను అనుభవించేలా చేస్తూ ఉంటుంది అనమాట. ఆత్మ శరీరం ద్వారా దైహిక మానసిక క్షేత్రాలలో చేయించు క్రియలకే కర్మ అని పేరు. ఎలాగండి? ఆత్మ శరీరం ద్వారా దైహిక మానసిక క్షేత్రాలలో చేయించు క్రియలను కర్మ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే ఆలోచించడం, వినడం, చూడడం, మాట్లాడడం ఇవన్నీ మనం చేసిన కర్మలే. మంచి చూడు, కళ్ళ ద్వారా మంచి చూడు, మంచి ఆలోచించు, మంచి విను, మంచి చూడు, మంచి మాట. ఇవన్నీ కూడా మనం చేసుకున్న క్రమం బట్టి పరిస్థితులు మారుతూ పోతాయి అన్నమాట. తర్వాత జన్మలన్నిటికీ కూడా అంటే వాళ్ళందరూ కూడా మనస వాచ కర్మన తెలిసి తెలియక పాపాలను చేస్తూనే ఉన్నారు. ప్రతి మనిషి కూడా పుట్టినప్పటి నుంచి అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా మంచి పనులే చేయాలని లేదు, చెడు పనులే చేయాలని లేదు. అంటే మనస వాచ కర్మన తెలిసి తెలియక మనం పాపాలు చేస్తూనే ఉన్నాం. కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు పాపాలు, కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎవరు ఏ పని చేసినా నువ్వు తెలియక చెయ్యి, తెలియకుండా చెయ్యి, తెలిసి చెయ్యి, తెలియకుండా చెయ్యి. ఏం చేసినా సరే ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యులు. సత్కర్మలను చేస్తే సుఖాన్ని అనుభవిస్తారు. ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఒక హృదయంలో చేపట్టుకుని నేను చేసిన ప్రతి పని కూడా ప్రతి కర్మ కూడా మంచిదే అని నీ హృదయం నీ ఆత్మ చెప్పిందా ఖచ్చితంగా సుఖాన్ని అనుభవిస్తావు. పాపకర్మలు చేస్తే కష్టము దుఃఖములను తప్పకుండా అనిపిస్తారు. నువ్వు చేసే పని మంచిదా కాదని చెప్పేసి నీ ఆత్మే నీకు చెప్తుంటుంది అనమాట. ఎవ్వరూ చెప్పక్కర్లేదు, బంధువులు చెప్పక్కర్లేదు, తల్లిదండ్రులు చెప్పక్కర్లేదు, స్నేహితులు చెప్పక్కర్లేదు, మనకి ఎవ్వరు చెప్పక్కర్లేదు. నీ ఆత్మే నీకు భగవంతుడు. నువ్వు చేసిన పని తప్ప రైట్ అన్నది కేవలం మన ఆత్మ మాత్రమే చెప్తుంది అనమాట. అంటే కర్మలను మనం చేసే పని కేవలం అది మంచైనా మనకి, చెడైనా మనకి. కాబట్టి ఆత్మ ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని తెలుస్తుంది. అంటే 24 ఇదే జన్మ ఎంత అనేది కదా. మంచి పనులు, మంచి కర్మలు, నిష్కలమైన ఆలోచన, మంచి ఆలోచన కలిగిన వాడు ఖచ్చితంగా మళ్ళీ మంచి జన్మే ఎత్తుతాడు, లేదా ఏ జన్మ ఎత్తుతామో మనకే తెలియదు. అంటే ఆత్మ ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ఖచ్చితంగా ధరిస్తుంది. జన్మలన్నీ కూడా జనన మరణ చక్రంలోనికి ఖచ్చితంగా చేరవలసిందే. మన పాపాలన్నీ ఒకవైపు, మనం చేసిన పాపాలన్నీ కూడా, మనం చేసిన పుణ్యాలన్నీ ఒకవైపు అనమాట. చక్కని కార్యాలు చేస్తే చక్కని జన్మ వస్తుంది అనమాట. లేదు అంటే ఏ జన్మలోకి వెళ్తామో మనకి ఎవరికి కూడా తెలియదు. అంటే జన్మలన్నీ కూడా మానవుడి యొక్క జనన మరణ చక్రంలోకి ఖచ్చితంగా తీరవలసిందే. ఇకపోతే సృష్టి రహస్యం అంటే ఏమిటి? అసలు ఏమిటి ఈ సృష్టి అంతా కూడా? పరమాత్మ వివిధ రకముల పాత్రలను సృష్టించి ఇహలోకంలోకి ఆత్మలను పంపి జన్మనివ్వడం ద్వారా ఆత్మల యొక్క పాప పుణ్యాలను అనుభవించడానికి అవకాశాన్ని కలిగిస్తున్నారు. పరమాత్మ ఆ భగవంతుడు వివిధ రకమైన పాత్రలు సృష్టించాడు. అంటే అన్నయ్య, తాతయ్య, మావయ్య, తల్లి, తండ్రి
ఈ పుట్టుక, ఇవన్నీ కూడా రకరకాల పాత్రలు సృష్టించి యహలోకంలోకి ఆత్మలను పంపించి జన్మనివ్వడం ద్వారా ఆత్మ యొక్క పాప పుణ్యాలను అనుభవించడానికి అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాడు. అందరి బంధువులు సృష్టించండి భగవంతుడు, వాళ్ళతో మంచిగా వెళ్ళాలనుకో నీ యొక్క జన్మ సార్థకమైనట్టే. అంటే పుట్టిన ప్రతి మానవుడికి జనన మరణము తప్పనిసరి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అర్జునులో బోధిస్తున్న అంశాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అంటే ఆత్మను తన పాపము పూర్తిగా నశించే వరకు కూడా పునర్జన్మను పొందుతూ పాపము పరిపక్వత పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి పరంధామాన్ని అంటే మన పరంధామాన్ని చేరుకుంటారని ఇది సత్యం సత్యం సత్యం. అంటే గత జన్మ పాప పుణ్యాల ఆధారంగానే మళ్ళీ మనకి కొత్త జన్మ ఏర్పడుతుంది అన్నది ఒక ఖచ్చితంగా భగవంతుడి యొక్క సత్యం. అయితే ఆత్మను తమ పాపాన్ని పూర్తిగా నశించే వరకు కూడా పునర్జన్మను పొందుతూ 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 పాపము పరిపక్వత పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి మన పంధామాన్ని చేరుకుంటుంది. ఆత్మను తాను చేసిన పాప పుణ్యాల ఆధారంగా, అంటే నీ పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా ఈ రెండు ఫలితాల మధ్య ఆధారంగా కుంటివాడు గాను, లేకపోతే గుడ్డివాడు గాను, లేకపోతే మూగవాడి గాను మనం ఈరోజు జన్మిస్తున్నాం. నోట్లోంచి మంచి మాట వచ్చిందా నీకు మూగతనం ఉండదు. నీ చెవులు సరిగ్గా మంచి వింటూ ఉన్నాయా మళ్ళీ వచ్చే జన్మలో నీ చెవులు ఖచ్చితంగా సరిగ్గా పనిచేస్తాయి. లేకపోతే మన పాప పుణ్యాలకి కేవలం మనమే పూర్తి బాధ్యులము. అంటే నిజమైన సేవ ఏంటి సార్? భగవంతుడికి తోటి మానవుడికి మనం నిజమైన సేవ ఏ రకంగా చేసుకోవాలి అంటే, నిజమైన సేవ శరీరంతో కాకుండా మనసుతో చేసే సేవ అయి ఉండాలి. ప్రతి మనిషి శరీరంతో చేయడం కాదండి, మనస్ఫూర్తిగా చేయాలంటే మనసులో ఒక మాట, మన శరీరంలో మన చేతలతో ఒక మాట ఉండకూడదు. మన శరీరంతో కాకుండా మనసుతో చేసే ప్రతి సేవ కూడా సాక్షాత్తు భగవంతుడి దగ్గరికి ఖచ్చితంగా చేరుకుంటుంది. అంటే దీనికి విశాలమైన హృదయం, సద్భావన అంటే మంచి భావన, సచ్చింత అంటే మనకు మంచి మనసు, మంచి మనసు మంచి మాట ఖచ్చితంగా ఉండి తీరాలి. మనిషిని చూసి సేవ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తోటి మనిషి ఎలాంటి వాడిని చూసి నువ్వు సేవ చేయకు. కేవలం అతని పరిస్థితి గమనించి అవసరమైన సేవను అందించడమే నిజమైన సేవ. వాడు ధనవంతుడా, వాడు పేదవాడా, ఒక ముష్టివాడా, ఒక గుడ్డివాడా అలాంటిది ఏమవుతు. తోటి మనిషికి మనం మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నాము. ఖచ్చితంగా మనం చేసే సేవ వల్ల అతనికి మంచి ఫలితం వస్తుంది అంటే కూడా ఖచ్చితంగా చేయమంటున్నాం. అంటే పరిస్థితిని గమనించి అవసరమైన సేవను అందించడమే నిజమైన సేవ అన్నమాట. ఉదాహరణకి మనం చూస్తూ ఉండగానే ఒక వ్యక్తికి దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలిన వ్యక్తి అది ముష్టివాడు కావచ్చు, ఒక వృద్ధుడు కావచ్చు. ఆ పరిస్థితుల్లో అతనికి చికిత్స కంపల్సరీగా అవసరం. అంటే ధనవంతుడికి మాత్రమే రక్తం వస్తుందా? ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా పొరపాటున పడిపోతే పేదవాడికి రక్తం రాదా? అతనికి దెబ్బ తగలదా? అతనికి ఆ నొప్పి తగలదా? అంటే తోటి వ్యక్తికి మనం అతను ధనవంతుడా పేదవాడా అని మనం ఇంటి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. వాడి వికారుడైనా వృద్ధుడైనా ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ పరిస్థితుల్లో అతనికి చికిత్స కంపల్సరీగా అవసరం కాబట్టి అతన్ని హాస్పిటల్కి తీసుకుపోయి వైద్యాన్ని అందించడం నిజమైన సేవ. అలా చేసేటప్పుడు మన మనస్సు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం సేవాభావంతో మాత్రమే చేయాలి. కాబట్టి ఈ కస్తూరి పరిమళాలు అనే ఒక మంచి మాట ద్వారా భగవంతుని మనం ఏ రకంగా చేరుకోవాలి, మనం చేసే పనులన్నీ కూడా ఏ రకంగా ఉండాలి అనేది మనం ఒక భాగం మాత్రమే మనం తెలుసుకున్నాము. రేపటి అంశంలో ఇంకా మనం కొత్త అంశాలు కూడా అన్నమాట. ఇదే కొత్త అంశాలు మీకు ఇంకొక 4 అంశాలు మీకు రేపు మీకు మనకు విధిగా మనం తెలుసుకున్నాం. అంతవరకు నమస్కారం.